మన తెలంగాణ హైదరాబాద్ కు సంబంధించి ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎదురుగా జరుగుతా ఉన్న ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసిన మన ఏఐసిసి జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారితో పాటు సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు సోదరిమల్లు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రులందరికీ నమస్కారం। ఈరోజు పెద్దలందరూ చెప్పిన విధంగా మొత్తం యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతా ఉన్న ఈ నిరసన కార్యక్రమం దాని ముఖ్య ఉద్దేశం ప్రధానంగా పార్లమెంట్లో అనేక సందర్భాల్లో మన నాయకులు రాహుల్ గాంధీ గారు ఆదానికి సంబంధించిన సంస్థ విషయంలో హిడెన్బర్గ్ అనే ఒక సంస్థ ఇచ్చిన నివేదిక మీద విచారణ జరపాలని అనేక సందర్భాల్లో కోరినప్పటికీ పెడచెవిన పెట్టి మోడీ గారి సర్కార్ ముందుకు నడిచింది। తదుపరి సెబీకి సంబంధించిన చైర్మన్ ఆ చైర్మన్ కు సంబంధించిన లావాదేవీలు ఆ లావాదేవీలకు సంబంధించి అదానీ సంస్థతో కూడుకున్న అంశాల విషయంలో సుప్రీంకోర్టు మరి ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసుకొని సెబీ సంస్థకు ఆదేశం ఇవ్వడం జరిగింది। పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలంటే 18 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా నివేదిక అందించకపోవడం దాని వెనుక ఏ కారణం ఉందని ప్రజలకు తెలియజేసే కార్యాచరణ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉంది। ఈ సందర్భంలో మనం కోరేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ పక్షాన జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి నిజ నిజాలు తెలుసుకొని యావత్ భారతదేశానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన మనకు ఈ షేర్స్ కు సంబంధించిన అంశాలను రాబోయే కాలంలో మరి అదానీ సంస్థలో అనేక మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, వారికి అన్యాయం జరగకుండా ఉండాలి, వారికి సంబంధించి వారి పెట్టుబడులకు భద్రత ఉండాలనే ఒక యోచనతో ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు నడవాలని వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈడీ కార్యాలయం ముందర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు మన ప్రదేశ్ కాంగ్రెస్కు సంబంధించిన మరి సీనియర్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న సందర్భంలో మరి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారి ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే మీ స్నేహితులు అని చెప్పుకునే వారిపైన ఈరోజు వారిపైన విచారణ జరిపి వెనువెంటనే ప్రజలకు తెలియజేసే కార్యాచరణ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను। జై హింద్।